హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. బ్రదర్, నేను 2010 నుండి 2015 వరకు 5 ఇయర్స్ డ్యూటీ చేసి ఉన్నాను. అప్పుడు నాకు యూఏ నంబర్ లేదు, ఓన్లీ పిఎఫ్ నంబర్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను పిఎఫ్ అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోగలను ఆన్లైన్లో అని అడుగుతున్నారు. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈపీఎఫ్ ఆన్లైన్లో విత్డ్రా చేయాలి అంటే తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్ అయితే ఉండాలి. యూఏఎన్ నెంబర్ ఉంటేనే మనకు ఆన్లైన్లో ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీకు 2010 నుంచి 15 అంటున్నారు, 5 ఇయర్స్. అప్పుడు మనకు యూఏఎన్ నెంబర్ ఇంకా జనరేట్ అవ్వలేదు, 16 తర్వాత జనరేట్ చేస్తున్నారు. సో మీకు పిఎఫ్ నెంబర్ ఉంది అంటే మీరు సంబంధిత రీజనల్ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఆఫ్లైన్లో పిఎఫ్ క్లెయిమ్ అయితే సబ్మిట్ చేయాలి. దానికంటే ముందుగా మీ యొక్క పిఎఫ్ నంబర్కి ఆధార్ అనేది లింక్ ఉందా లేదా చూడాలి. ఎందుకంటే అప్పుడు ఆధార్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఇప్పుడు ఆధార్ అనేది తప్పనిసరి. ఆధార్ లింక్ ఉంటేనే పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవుతుంది, లేదంటే మనకు పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేయడం కూడా అవ్వదు. ఒకవేళ అప్లై చేసినా కూడా అది పిఎఫ్ ఆఫీస్ వరకు వెళ్ళకుండానే మధ్యలోనే క్లెయిమ్ అనేది స్టక్ అయిపోవడము, రిజెక్ట్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే చాలామంది ఏంటంటే మేము 2010లో డ్యూటీ చేసాము, కొందరు 2005లో డ్యూటీ చేసాము అని అంటారు. నా యొక్క సలహా ఏంటంటే మీరు డ్యూటీ ఎగ్జిట్ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోండి. లేదు నాకు ఇప్పుడు పిఎఫ్ అమౌంట్ ఎటువంటి యూజ్ లేదు, అవసరం లేదు అనుకుంటే ఆ అమౌంట్ విత్డ్రా చేసుకుని మీ బ్యాంక్లో వేసుకోండి. ఎందుకంటే పిఎఫ్ అమౌంట్ అనేది 3 ఇయర్స్ దాటింది అనుకోండి, కొందరికి పిఎఫ్ క్లెయిమ్ ఎందుకు మీరు లేట్గా సబ్మిట్ చేస్తున్నారు అనేది రిజెక్ట్ చేస్తారు. పిఎఫ్ అమౌంట్ అనేది మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూజ్ అయ్యే విధంగా ఉండాలి. అలా అంటే ఆ డబ్బుల్ని మీరు మీ బ్యాంక్లో వేసుకోండి. పిఎఫ్ అయితే ఏదైతే ఇంట్రెస్ట్ ఇస్తున్నారో బ్యాంకు వారు ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా అదే. బ్యాంక్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. కానీ ఈపీఎఫ్ దగ్గర ఉంటే 1,00,000 కారణాలు చెప్పి పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. మీకు పిఎఫ్ అమౌంట్ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కంపెనీ నుంచి మీరు లెఫ్ట్ అయ్యి 3 మంత్స్ దాటింది అంటే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేయండి. 3 ఇయర్స్ దాటిందంటే పిఎఫ్ క్లెయిమ్ రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, అలానే యూఏఎన్ నెంబర్ ఉంటేనే మనము ఆన్లైన్లో అప్లై చేయగలము. యూఏఎన్ నెంబర్ లేదు, ఓన్లీ పిఎఫ్ నెంబర్ మాత్రమే ఉంది అంటే మీరు సంబంధిత పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఫామ్ 19, ఫామ్ 10C. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.